హల్లెలూయా. ఈరోజు అంశము మనుష్యుడు, నరుడు. ఇప్పటి వరకు మనము అంటే కొన్ని సబ్జెక్ట్స్ మనము ధ్యానించినప్పుడు మనము ఆత్మ గురించి అంటే ఒక మనిషిలో ఉండే అంతరంగాల గురించి మనము డిస్కస్ చేసామండి. ఎలాంటివి? బయట శరీరం ఉంటే లోపలున్న అంతరంగాలైన హృదయము, మనస్సు, ఆత్మ, ఇలా లోపల విషయాలు మాట్లాడాం మనుషులవి. తర్వాత అదే మనిషిని మనం మందిరంతో పోల్చినప్పుడు బయట విషయాలు కూడా మాట్లాడాం. అంటే లోపల ఆత్మ ఉండి, ఆత్మ పైన శరీరం ఉంటే, శరీరం పైన ఈ యొక్క వస్త్రాలు ధరించుకుంటే, ఈ వస్త్రాల పైన సర్వాంగ కవచాన్ని మనం వేసుకున్నట్టుగా చూసాం. అంటే ఎట్లుందంటే అండి, ఇప్పుడు మన మనిషిని మనంగా నిలబడితే బయటకి మనకు కొంచెం ప్రొటెక్షన్ ఉన్నట్టున్నది, దేవుని రక్షణ, లోపలికి కూడా రక్షణ ఉన్నది. అంటే మనం ఊహించుకోవచ్చు, ఒక మనిషి తప్పు చేస్తున్నాడంటే ఇన్ని రక్షణ వలయాల్ని దాటుకుంటూ తప్పు చేస్తున్నాడు అనమాట. సో ఇలా మనకి అంటే మనము పడిపోవటం అంటే అది చిన్న విషయం కాదండి. సో ఒక మనిషి పడిపోవడం అంటే ఇన్ని రక్షణ వలయాల్లో నుంచి లోపల కొట్టుమిట్టాడుతూ మనకి మనమే ఒక క్లిష్టమైన పరిస్థితిలోనికి వెళ్ళి ఇక సాతాను చేత ఈడవబడి పడిపోతున్నాడు అనమాట మనిషి. సో ఇలాంటి మనిషికి రెండు తత్వాలు ప్రభు ముందు నుంచి చెప్తున్నారు. అవేంటంటే ఒకటి ఆత్మీయమైన తత్వం, ఒకటి శారీరకమైన తత్వం. మనం ఎప్పుడు కూడా ప్రకృతి సంబంధం, ఇప్పుడు కొరింథీలో చెప్పినట్టు ప్రకృతి సంబంధమైందే మొదట పుట్టినది. ఇప్పుడు చూడండి, మనము తల్లి కడుపులో నుంచి పుడతాము, మనకి ఎంతసేపు ఏం తెలుసు అంటే తల్లి చెప్తున్న విషయాలు, తండ్రి చెప్తున్న విషయాలు, మనతో పాటు పెరిగిన అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఈ విషయాలతోటే మనం పెరుగుతూ ఉంటాం. మనం ఇంకా ఫ్రెండ్స్, స్నేహితులు, వీళ్ళ మధ్య పెరుగుతూ పెరుగుతూ మనము ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈ శారీరకమైన ఇంకొన్ని అబ్జర్వ్ కూడా చేసిన తర్వాత ఈ శారీరకమైన విషయాలు ఎప్పుడు కూడా వస్తున్నాయి. అసలు మనం ఎందుకు వచ్చాము ఈ లోకంలోనికి, ఇంకా అతీతమైన విషయం ఏదో ఉన్నది అని కనుక్కుంటున్నప్పుడు మనకు అనిపిస్తుంది లోపల మనకి తెలియని ఒక ఆత్మ ఉన్నది అని పసికెడుతున్నాం మెల్లగా. ఇది జరుగుతూ ఉందండి. అందుకే మనం కొద్ది వారాలుగా అసలు లోపల ఉన్న విషయాల్ని మనం కొన్ని అంశాల్లో చూసాం, బయట ఉన్న విషయాల్ని అంశాల్లో చూసాం. ఆత్మీయత, శారీరకత, ఈ డిఫరెన్స్, ఈ యొక్క వ్యత్యాసం తెలుసుకోవటమే ఈ మనుష్య మనుగడ ఇంపార్టెంట్ గా. లేకపోతే ప్రతిరోజు మనం ఆత్మీయంగా ఉన్నామా, శారీరకంగా ఉన్నామా అని ఎవరికి వాళ్ళే మనము మెజర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వాటిల్లో నుంచి మనం ఒక 2-3 విషయాలు చూసాం కూడా, 2-3 అంశాలు. అవేంటి అంటే అండి, ఒకటి నమ్మకము, విశ్వాసము. మనకు తెలుసు నమ్మకం అంటే ఆ రోజు చెప్తున్న సబ్జెక్ట్ ని బట్టి నమ్మకం అనేది శారీరకమైన స్థితి. ఇవన్నీ మంచిలోనే, దేవునిలోకి వచ్చిన తర్వాత కూడా మనం నమ్మకంగానే ఉంటాం, అది శారీరకంగా జరుగుతున్న విషయం. ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాం, అది విశ్వాసం. నమ్మకమేమో శారీరకత అయితే విశ్వాసమేమో ఆత్మీయత. ఇదొకటి కనిపెట్టాం మనం. ఇది బైబిల్ చదువుతున్నప్పుడు, ఎందుకంటే ఈ మాటలు బైబిల్ నిండా పొందుపరిచి ఉన్నాయండి, నమ్మకము అనేది, విశ్వాసం అనేది. అట్ ది సేమ్ టైం మొన్న కూడా ఇంకొక అంశంలో చెట్టు, వృక్షం గురించి చూసాం. బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం లాస్ట్ అధ్యాయంలో జీవవృక్షం ఉందని మనం చూసాం. ఆది కాండం మొదటి అధ్యాయంలో కూడా ఎన్నో వృక్షాలని ప్రభు మొలిపించినట్టు చూసాం. అంటే చెట్టు వృక్షం వ్యత్యాసం కూడా మనం గమనిస్తే, అంటే ప్రభు అలా పొందుపరిచారు. మనకెప్పుడు అది పర్యాయ పదాలలాగా కనిపిస్తూ ఉంటాయి కానీ కాదు. దాంట్లో ఎంతో మిళితమైన శారీరకత, ఆత్మీయత పొందుపరిచారు ప్రభు. అది మనల్ని ఇన్వెస్టిగేట్ చేసి, అందుకే రాజ్యాన్ని వెతకండి అంటే మనం పొద్దున్నే సాయంత్రం వరకు ప్రభు యొక్క వార్తల్లో ఉంటాం, కానీ వాక్యం పరంగా ఆ వెలికి తీతుండాలి. ఏది శారీరకత, ఏది ఆత్మీయత అని మనం వెలికి తీయగలిగితే అప్పుడు మనం శారీరక క్రియల్ని కొద్దిగా దాన్ని సప్రెస్ చేసి ఆత్మీయ క్రియల్ని ఎక్కువగా చేయగలుగుతాం. అప్పుడు మనము వేరే రకంగా పిలువబడతాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అంశం. సో చెట్టు అనేది శారీరకతను చూపిస్తా ఉంటే, వృక్షం అనేది ఆత్మీయతను చూపిస్తా ఉంది. ఇక్కడ ఒక తేడా చూసాం మనం. ఇప్పుడు ఆ తేడాలు గమనిస్తూ వచ్చా నేను. ప్రభు మరి నాకు ఆ తేడాలు గమనించేటట్టుగా చేశారు నాకు, నేను బైబిల్ వర్కౌట్ చేస్తున్నప్పుడు. ఈ రోజు అంశం వచ్చండి మనుష్యుడు, నరుడు. చూడండి, మనుష్యుడు, నేను గమనించినంతలో మనం ఇప్పుడు చాలా విషయాల్లో నుంచి వెళ్తాం మనకున్న టైంలో, కొద్ది టైంలో. మనుష్యుడు శారీరకత, నరుడు ఆత్మీయత. సో ఈ
విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనం ఒక ప్రేయర్ చేసుకుని ముందుకు వెళ్ళిపోదామండి ఈ అంశంలోనికి. మికిలి ప్రేమ కనికరం కలిగిన తండ్రి ప్రభా, నేను మరి యొక్క యవనస్తుల కూడికలోనైనా ప్రభా ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ఎన్నో వేల వందల స్తోత్రములనైనా ప్రభా. కొద్ది వారమే మేము వచ్చిండగానైనా ప్రభా, బట్ కానీ నాయన ప్రభా మా యొక్క ఆత్మీయ స్థితి మెరుగుపరచుకోవాలని మేము ఇక్కడ కూర్చున్నాం నాయన ప్రభా. మీ సన్నిధి కాంతిని దయచేయండి నాయన. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నాయన ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ మీరు మా యందు ఉండండి నాయన ప్రభా. నాయన మా చుట్టూ ఉండండి, మా లోపల కూడా మీరు సంచారం గావించండి నాయన ప్రభా. ప్రతి విన్న వాక్యాన్ని నాయన నిష్ప్రయోజనం కాకుండా నాయన మీరు చూసుకోండి. మా యొక్క హృదయాల మీద మనసుల మీద వాటి రాయండి నాయన ప్రభా. మా యొక్క కన్నులు చెవులు హృదయం సున్నతి గావించే భాగ్యాన్ని అనుగ్రహించండి. మీరు రాకడ పర్యంతము ఆత్మ జీవం శరీరం నిందరహితంగా ఉంటూ నాయన మా యొక్క శరీరకత ఆత్మీయత మేము తెలుసుకొని రెండిటికి రెండు అప్రిషియేట్ చేసుకుంటున్నాయన ప్రభా. శరీరకతను మేము తక్కువ చేస్తూ ఆత్మీయతనే ఎక్కువ చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తు పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఒక మాట చూద్దామండి, అసలు మనిషి ఎవరు, నరుడు ఎవరు? ఎందుకంటే ఈ మాట కూడా మనం బైబిల్ మొత్తం చూస్తా ఉంటే మనిషి నరుడు అని మనకి ఇక్కడ పడితే అక్కడ ఉంటాయండి. కొన్ని వందల రిఫరెన్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా అందులో నుంచి ఎంత రాయాలంటే ఒక 10-20 పేజీలు వస్తాయి మనకి, రా మెటీరియలే. ఆ 20-30 పేజీల నుంచి మనం రిఫైన్ చేసుకొని చెప్తూ ఉంటాం ఆబ్వియస్లీ. బట్ మెయిన్ కంటెంట్, ఒక మనిషిని శరీరగా ఎందుకు చూడాలి, ఒక నరుణ్ణి ఆత్మీయతకు ఎందుకు చూడాలనేది ప్రభు పొందుపరిచారు. అవి చూద్దాము. సరే, ఫస్ట్ ఒక వర్స్ ఏంటంటే అండి, ఇష్మాయేల్ గురించి ఆదికాండం 16వ అధ్యాయం 12వ వచనంలో, ఆదికాండం 16:12లో అతడు అడవి గాడిద వంటి మనుషుడు అంట. చూడండి, చిన్నప్పుడు ఆయన పుట్టినప్పుడు కూడా హాగర్కి వాళ్ళు మంచోళ్ళే, దేవుని దేవుడే వచ్చి మాట్లాడుతా ఉన్నారు హాగర్తో కదండి. వాళ్ళకి నీళ్లు లేనప్పుడు అరణ్యంలో ఆయన ఏమి తక్కువ వాడు కాదు. హాగర్ కూడా పాపం అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఆమెకి ఒక ఊటను చూపించటము అవన్నీ జరిగాయి. కానీ ఆయన పెరుగుతూ వెళ్తున్నప్పుడు, మంచివాడిగానే పుట్టాడు, పెరుగుతూ వెళ్తున్నప్పుడు ఆయన నేచర్ ఏమైపోయిందంటే అడవి గాడిద లాంటి స్వభావం వచ్చేసిందండి. నార్మల్ గాడిద మన ఊర్లలో ఉంటేనే మనము దాని మీద బట్టలు వేసి దాన్ని ఒక సాధనంగా మనం వాడుతూ ఉంటాం. ఇక దానికి ఇంకా ఒక రకమైన అడవిలో ఉండాల్సిన పరిస్థితి, ఇంకా ఎవరి మాట వినదు. అందుకే చూడండి, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయంట. అంటే మనం కూడా చూడండి, మన లైఫ్ లో కొన్నిసార్లు మనం వీటిలో నుంచి వచ్చాం. ఇప్పుడు మనం నిజంగా మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకుని ఈ స్టేజ్ లో ఉన్నాం, కానీ అంతకు ముందు మనం అడవి గాడిద లాంటి స్టేజ్ మంది కూడా. మన చెయ్యి అసలు విరోధంగా ఉంటది ఇంకొకటి చెయ్యి మనకి విరోధంగా ఉంటది. అసలు ఒప్పుకోం మనం, అసలు ఏకత్వమే ఉండదు మన సహోదరుల విషయంలో కూడా. కానీ ఇప్పుడు చూస్తే మనం ముందుకు వచ్చేసి ఏకత్వాన్ని చూపించేస్తున్నాం ఆటోమేటిక్ గా. ఒకళ్ళ తప్పుల్ని భరించగలుగుతున్నాం, పాపాలని క్షమించగలుగుతున్నాం, ఇంకా ముందుకెళ్ళిపోతా ఉన్నాం. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది. ప్రభు మనల్ని ఈ పశువులతో పోలుస్తూ మనల్ని రక్షిస్తూ వాటి స్వభావాలు కూడా మనలో పెడుతూ ముందుకు తీసుకెళ్తూ వాటిల్లో కూడా మళ్ళీ ఆత్మీయతని ఇటు శారీరకతను చూపిస్తూ మనకెన్నో నేర్పిస్తున్నారు. ఇవి తెలుసుకోవడానికే మనం రోజు వాక్య ధ్యానము, ఇంకా విశ్వాసాన్ని పెరగడానికి ప్రభు అయిన క్రీస్తు వారి మాటల్ని కదండి, నమ్మకం పెరగడానికి ప్రభువునే ఎరగడానికి ట్రై చేస్తూ ఉన్నాం మనం. అయితే ఇక్కడ ఒక చిన్న నేను ఫ్లో చార్ట్ లాగా చేస్తాను, ఎక్కడి నుంచి ఎక్కడికి మన ప్రయాణం సాగుతుంది అని చెప్పేసి. చూడండి, ఇప్పుడు ఇష్మాయిల్దే మంది కూడా మనం నిజంగా గమనిస్తే మారు మనసు పొందక ముందు అడవి గాడిద లాంటి వాళ్ళమే మనం అంతా. ఎవరన్నా ఒప్పుకోపోయినా చాలా తక్కువ మందే మంచోళ్ళు ఉన్నారండి. మిగతా వాళ్ళంతా అంటే చాలా తక్కువ మందే గాడిదలు ఉన్నారు. అసలు అయితే అడవి గాడిదే మన పొజిషన్. సో పైన నేను దేవుని గురించి రాస్తాను ముందుకెళ్ళినప్పుడు, ఇక్కడ అడవి గాడిద అని రాద్దాం. అంటే ఇది మారు మనసు పొందక ముందున్న స్టేజ్ అన్నమాట. ఇది అరణ్యంలో ఉన్నట్టే ఉన్నాం. అసలు మన నోట్లో నుంచి ఆ మాటలు గాని శాపనార్థాలు గాని. చూడండి, మనుషుడంట ఆదికాండం 44:15లో అక్కడ అంటుంది, యోసేపు అయినా సరే మనుషుడు శకునం చూస్తారంట. కానీ ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడాలన్నా, ఏదైనా మంచి పని చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా శకునం చూస్తూ ఉంటాం. తెలివిలేని, ఇక్కడ చూడండి ఇర్మియా 10:14లో తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు అంట. మనల్ని ఎందుకంటే అసలు పశువుతో పోల్చాలి ప్రభు? ఎందుకంటే పశువు ఏం చేస్తుందో మనకి తెలియదు యాక్చువల్ గా. కానీ కొన్ని నేచర్స్, దాని స్వభావాలని మనం కనిపెట్టాం కాబట్టి ఓవర్ ది ఇయర్స్ మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు మనం పశుప్రాయంగా ఉంటాం, పశువాన్ని తిడుతూనే ఉంటారు మనల్ని అందరినీ. ఇది అడవి గాడిద స్టేజ్. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనల్ని అందరు తిడతా ఉంటారు. మన అమ్మ నాన్న గాని, మన
ఇంకందరు కూడా మన స్నేహితులు, మన ఇంట్లో ఉన్న కిడ్స్ అండ్ కిన్స్, సిబ్లింగ్స్ అందరు తిడతా ఉంటారు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు. మనకి అర్థం కాదు ఎందుకు తింటా ఉంటారు, మనం కూడా తట్టుకోలేక మనము తిడతా ఉంటాం వాళ్ళని. నువ్వు నన్ను అడవిగాడుదంటావా, నేను నిన్ను అంటా అని చెప్పేసి. ఎందుకంటే ఆ స్టేజ్ లో ఎలా ఉంటదంటే అండి, ఇప్పుడు దానియేల్ గారికి ఆ టైం, దానియేల్ కాదు, దానియేల్ గ్రంథంలో నెబుకద్నెజర్కి ఏం జరిగిందండో చోట, దానియేల్ 4:16లో మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వచ్చింది ఆయనకి కదండి. అది ఎలా జరుగుతుందండి? మానవ మనసును తీసేసి పశువు యొక్క మనసుని ప్రభు లోపల పెడితే ఆయన పశువులానే ఉన్నాడంట. బయట పొలంలోనే ఉన్నాడు, మంచుకి తడుస్తా ఉన్నారు ఆయన, జంతువులన్నీ వచ్చి ఆయన చుట్టూనే ఉన్నాయంట. చూడండి ఎలా ఉందో సిచ్యువేషన్. పశువు మనస్సు. ఇలానే ఉంది మన పరిస్థితి కూడా. ఒకప్పుడు వెళ్ళి చూస్తే నన్ను నేనైతే బాగా చూసుకున్నా ఇక్కడ. అయితే ఒక సన్నివేశం వస్తుంది మనకి, ఒక స్టెప్ ముందుకు మారే ఒక ఛాన్స్ ఉంది మనందరికి. ఎందుకంటే దేవుడు ఆ గొప్ప ప్రక్రియని బయటున్న మనంత తెలివి లేని, మనంత జ్ఞానం లేని, మనంత మహిమ లేని మనం ప్రభు స్వరూపంలో ఉన్నాం. ఇవి మాత్రం అలా లేవు జంతువులు. కాబట్టి వాటిని పెట్టి మనకి మారు మనసు తీసుకొచ్చే విధంగా కూడా ప్రభు మనకి చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ తిట్ల వల్ల కొంతమంది బాధపడతారు కదండి. ఎవరైనా తిట్టినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు తిరిగి తిట్టారు కొద్దిమంది. వాళ్ళంతా మెత్తకున్నారనమాట వాళ్ళందరూ కదండి. ఇప్పుడు కూడా మనం మారిన తర్వాత మనం ఎలా ఉన్నాం, బయట సువార్తకి వెళ్తే ఎవరైనా తిట్టారనుకోండి, ఇప్పుడు మనం ఏడుస్తాం. ఈ స్టేజ్ లో ఏడం, ఈ స్టేజ్ లో అయితే ఖచ్చితంగా తిడతాం మనం పోయి. నెక్స్ట్ స్టేజ్ లో మనల్ని ఎవరైనా తిట్టినప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం కూర్చొని. సో ప్రభు మన హృదయాల్ని ఆ యొక్క అడవి గాడిద స్టేజ్, ఆ రాతి గుండెల్ని తీసి నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే గాడిద స్టేజ్ అండి. మనల్ని ఇక్కడికి తీసుకొస్తారు. అయితే దీనికి ఒక వచనం చూద్దాం మనం. యోబు 11:12, 11వ అధ్యాయం 12వ వచనం చూస్తే అండి, ఒకసారి ఎవరైనా చదవండి. అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వర్స్. చాలా అండి. అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి బుద్ధిహీనుడు వివేకిగాడంట. ఇప్పుడు చూడండి, అడవి గాడిద పిల్ల అడవి గాడిదే అయితే తర్వాత కూడా, కానీ ఇక్కడ ప్రభు అంటున్నారు అలా అవ్వటానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు అడవి గాడిదవేమో ఒకవేళ, కానీ అడవి గాడిద పిల్ల నరుడై పుట్టాలంట. అడవి గాడిద పిల్ల మారాలంట, మారు మనసు పొందాలంట నెక్స్ట్ జనరేషన్ లో అయినా. ఇక్కడ ఈ అడవి గాడిద మరి గాడిద అవ్వాలి, అడవి గాడిద పిల్ల అయితే ఖచ్చితంగా నరుడైపోవాలి. అంటే ఎంత టైం పడుతుందండి? ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాం, దేవుణ్ణిలో లేము, గడుస్తా ఉంది మన లైఫ్. మన బాబు పుట్టాడు, అతను పెద్ద అయ్యేసరికి ఒక 20 సంవత్సరాలు మనం అడవిగాడిద స్టేజ్ లోనే ఉంటాం. మనం ఇక్కడ కూడా మనము మన పిల్లోడు ఇద్దరు కలిసి ఇక్కడికి వెళ్ళాలంటే ఎంతకాలం పడుతుందండి? అడవిగాడిద పిల్ల నరుడై పుట్టాలంటే, నరుడై పుట్టేసరికంట బుద్ధిహీనుడు, అంతకాలం పట్టిన బుద్ధిహీనుడు వివేక అవ్వడంట. అదండి దాని మీనింగ్. సో చాలా టైం పడుతుంది. మనం నిజంగా అనుకుంటాం కొన్నిసార్లు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడతా ఉంటది మనకి మారం. కొన్నిసార్లు జనరేషన్స్ మారిపోతా ఉంటాయి. మన కళ్ళ ముందు మన పిల్లలు మారిపోతా ఉంటారు, కానీ మనం మారం. మనం ఇంకా ఈ స్టేజ్ లోనే ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే ఆ అడవి గాడిద గాడిదలా మారుతుందో, అడవి గాడిద పిల్ల నరుడై పుడతారు అనమాట నెక్స్ట్ స్టేజ్ లో. సో దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఇది. హల్లెలూయా. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రభువునందు 1 కొరింథీ 7:22లో ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు. చూడండి, మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే గాడిద స్టేజ్కి వచ్చేటప్పుడు ఇక్కడ దాసుడుగా ఉంటది ఇక్కడ పరిస్థితి మంది. ఎందుకంటే గాడిద బాగా దాసత్వం చేస్తుంది. మనం కూడా ఫస్ట్ మారిన వెంటనే ఏం చేస్తామంటే ఎవరో ఒకళ్ళు ఆల్రెడీ మారిన వాళ్ళ దగ్గర కొంచెం దాసత్వం లాగా ఉంటాం. ప్రభు దగ్గర కూడా దాసత్వంలా ఉంటాం. ఇప్పుడే మారాం ప్రభు, మాకేమైనా చెప్పండి పనులు. మేము చేస్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం, మందిర పనులు చేస్తూ ఉంటాం, అటు సహవాసంలో పనులు చేస్తూ ఉంటాం, ఇంట్లో పనులు చేస్తూ ఉంటాం, చాలా మారుతూ ఉంటాం. అందుకే ప్రభువునందు పిలువబడిన దాసుడు, ప్రభువునందు పిలువబడిన దాసుడు అంట ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడంట. సో మనల్ని ప్రభు ఒక చోట పిలిచారు కాబట్టి ఇక్కడ మన స్వాతంత్రం, అడవి గాడిద స్టేజ్ నుంచి స్వాతంత్రం పొందుకొని గాడిద స్టేజ్కి వచ్చాం. మనం ఇక్కడికి వచ్చి ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. ఇది నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇక్కడ వరకు చాలు మనకి. ఈ స్టేజ్ నుంచి ఈ దాసుని స్టేజ్కి వచ్చాం. ఇక్కడికి ఇప్పుడే మారామన్నమాట. అరణ్యంలో నుంచి పట్టణంలోనికి, గ్రామాల్లోకి వచ్చినట్టుంది మన పరిస్థితి. పాపంలో నుంచి రక్షణలోనికి వచ్చినట్టుంది, అంధకారంలో నుంచి వెలుగులోకి వచ్చినట్టుంది కదండి. ఈ స్టేజ్ లోకి వచ్చినప్పుడు ప్రభు అంటున్నారు కదా, ఇంకొక మార్పు ఉంది మనకి. అదేంటంటే
ఈ మారు మనసు పొంది బాప్తిజం తీసుకునే స్టేజ్ అన్నమాట. ఈ దాసత్వంలోకి వచ్చిన తర్వాత బాగానే ఉన్నాం, ఎవరు చెప్పిందల్లా వింటూ ఉన్నాం, ఇక్కడ మనకి సొంత డెసిషన్స్ ఏం లేవు, వాళ్ళు చెప్పింది వింటూ ఉన్నాం, మంచిగానే ఉన్నాం మనం అంతా. కానీ ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ స్టేజ్ చూపిస్తున్నారు ప్రభు. అదేంటంటే ఒకసారి నిర్గమాకాండము 13వ అధ్యాయం 13వ వచనం చూద్దాం ఒకసారి. అది చదవండి ఒకసారి. నిర్గమ 13:13. చాలండి. సో ఇక్కడికి వచ్చేలోపు ఎలా ఉందండి, మీరు దాసత్వంలోనే ఉంటేనే సరిపోదు. ఇప్పుడు కూడా మనం ఐగుప్తు దాసత్వంలోకి వెళ్ళిపోయాం, సరిపోయిందండి. దేవుల్లోనే ఉన్నారు వాళ్ళంతా, పాపం వెట్టి చాకరీ చేస్తా ఉన్నారు, చాకరీకి తట్టుకోలేక మొర పెడతా ఉన్నారు ప్రభుని. కానీ అది సరిపోద్దా? అది సరిపోదు. ప్రభు అంటా ఉన్నారు, నువ్వు ఇక్కడ ఉంటే సరిపోదు, ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడికి రావాలి, గొర్రెపిల్ల స్టేజ్కి రావాలి. అది నీ మారు మనసు బాప్టిజం అనే ఒక స్టేజ్ ఏంటంటే గొర్రెపిల్ల స్టేజ్. అందుకే ప్రభు అంటున్నారు నిర్గమ 13:13లో, ప్రతి గాడిద తొలి పిల్లని. ఎందుకంటే కొన్ని జనరేషన్స్ పాపం పెద్దోళ్ళంతా గాడిద లెవెల్లోనే ఉంటారు. గాడిదకున్న తొలి పిల్లని వెల ఇచ్చి, క్లియర్ గా మనకి యేసుక్రీస్తు ప్రభు వారు చూపెట్టారు ఎలా ఇవ్వాలో అనేది. వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లని ప్రతిష్ఠ చేయాలంటండి. ఇక్కడ మనం ప్రతిష్ఠింపబడతా ఉన్నాం. ప్రతిష్ఠ ఇప్పుడండి. అందుకే మనం గొర్రె పిల్లలాగా ఇప్పుడు ప్రతిష్ఠించబడ్డాం కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభు వారితో పోల్చుకోగలుగుతున్నాం మనం కదండి. ఆయన కూడా దీనుడై దాసుని స్వరూపం దాల్చారు ఆయన కూడా కదండి. కానీ పాపాల నిమిత్తము, లేకపోతే ఈ యొక్క పాపాలని వదిలేసుకొని రక్షణ నిమిత్తం మాత్రం ప్రతిష్ఠ చేయబడ్డారు గొర్రెపిల్ల లెక్క. అందుకే యోహాన్ గారు కూడా అందుకే లోక పాపమును మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల అని చెప్తున్నారు ఆయన్ని. ఆ గొర్రెపిల్ల ఉంది కాబట్టి మనము గొర్రెపిల్లలానే ఉండాలి. ఆయన దాసుడుగా ఉన్నప్పుడు మనము దాసుడుగానే ఉండాలి. ఇక్కడ వరకే మన స్టేజ్. ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళ్ళిపోయామా మళ్ళీ అడవిగాడిద స్టేజ్. ఇక అది లోకం, ఇది లోకం. కానీ ప్రభు ఇక్కడ ఉండొచ్చు అంటున్నారు, ఇక్కడ ఉండొచ్చు. మనకు అర్థమైపోవాలి మనం ఏ స్టేజ్ లో ఉన్నాం అనేది. పొందినవాడు అయితే ఇక్కడ నుంచి అండి మనము 3, అంటే నేను తెలుసుకున్నంత వరకు అనేకమైన రోల్స్ మనం ప్లే చేయొచ్చు. కానీ ఒక 3 ఇంపార్టెంట్ రోల్స్ ని ఇక్కడ నుంచి ప్లే చేయొచ్చు మనం. ఇప్పుడు గొర్రె పిల్లలు అయిపోయాం అందరం, మనం అందరం గొర్రె పిల్లలమే. ఇక్కడ నుంచి ఇంకొక మెట్టు ఉంది, ఇంకో మెట్టు ఉంది, ఇంకో మెట్టు ఉంది. అదేంటిదంటే గొర్రెపిల్ల నుంచి ఒకసారి మనం నిర్గమాకాండము 29వ అధ్యాయము 15వ వచనం చూసామనుకోండి. అక్కడ అహరోనుకి దహన బలి అర్పించేటప్పుడు అండి, చాలండి. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ వచనం తీసుకున్నానంటే అండి, గొర్రెపిల్ల నుంచి కొంతమంది పొట్టేలు అవ్వచ్చు. ఇప్పుడు చూడండి, మనం అంతా గొర్రెపిల్ల స్టేజే. మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ఇక్కడికి వచ్చాం. అడవి గాడిదలా ఉండే వాళ్ళం, గాడిదలా మారాం, గొర్రెపిల్లలాగా అయ్యాం. ఇక్కడ నుంచి ఏమవ్వచ్చు అంటే ఒకళ్ళు పొట్టేలు అవ్వచ్చు. అంటే ఇక్కడ ఏం లేదండి, ఇది యాజకుని స్టేజ్ ఇది. సో మనం కూడా అవుదాం అనుకుంటున్నాం యాజకులంగా, మనకు కూడా ఒక కాపరిగా అవుదాం అనుకుంటా ఉన్నాం, అందరికి వాక్యం బోధించాలనుకుంటున్నాం, చాలా ఆత్మీయ కార్యాలు చాలా చేయాలని ఉంది మనకు కూడా. అదంతా యాజకుని స్టేజే. ఇంకో స్టేజ్ ఉంది, అదేంటంటే ఆదికాండము 49వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ఒకసారి. 49:9 చాలండి. సో ప్రభు ఏమంటున్నారంటే, నువ్వు గొర్రె పిల్లల లెవెల్కి వచ్చిన తర్వాత కొత్త సింహంలాగా అయిపోవచ్చు నువ్వు. ఒక లెక్కలో రాజుల స్టేజ్ అనమాట. సడన్ గా మన యొక్క ఆత్మీయతను బట్టి మనం ఒక రాజులాగా ఉంటాం. అంటే ఒక చిగురులాగా మనం చెప్పింది చేస్తూ ఉంటారు. అది ఎందుకో తెలియదు, ఎందుకంటే దేవుని వాక్యే మనలో నుంచి వస్తున్నట్టు ఉంటది. వెళ్ళి మనం సువార్త చేద్దామంటే అందరు మన వెనకాల వస్తారు. వెళ్ళి మందిరం కడదామంటే మనతోటే వస్తారు. ఏదైనా మంచి పని చేద్దామంటే మనతోటే వెళ్తూ ఉంటారు. ఒక రాజులానే ఉంటది మన లెవెల్. మనకి తెలుసు ఫస్ట్ నుంచి ప్రభు మనల్ని యాజక రారాజుల్లాగా చేయాలనే ఆయన కోరిక, ఆయన సంకల్పం కూడా. అందుకే ఎవరైతే మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకుంటారో ఇక్కడ నుంచి వాళ్ళ స్టేజెస్ మారిపోతా ఉంటాయి. ఎదుగుదల అనమాట, అది నెక్స్ట్ లెవెల్ ఎదుగుదల. అందుకే మనము మారు మనసు పొంది ఇంతకాలమైనా మేము అక్కడే ఉన్నామండి అనుకున్న వాళ్ళు మనం ఆలోచించవచ్చు. ఒకవేళ యానిమల్స్ తో పోల్చుకుంటే, పశువులతో మనం పోల్చుకున్నప్పుడు మనం ఏ లెవెల్లో ఉన్నామనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రభు క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే,
ఒకసారి ఆదికాండము 14:14 చదువుదామండి. చాలండి. ఇప్పుడు రాజులు అక్కడ ఒక గ్రూప్ 4 రాజులు ఉంటే, ఇంకో గ్రూప్ 5 రాజులు ఉంటే, వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేసుకుంటే, కొద్ది మంది రాజులు మాత్రం వచ్చి సొదొమ రాజులను ఓడించి లోతు యొక్క ఆస్తిని అంతా వెంట పెట్టుకొని వెళ్ళిపోతారు. అబ్రహాం గారు మాత్రం ఆ తమ్ముని ఆస్తి పోయిందని విని 318 మందిని తీసుకొని వెళ్తున్నాడండి 4 రాజుల మీదకి. సాధ్యమేనా అండి ఇది? అసలు మనం వినటానికి కూడా ఎలా ఉందండి, మనకి అసాధ్యం ఇది. 318 మందితో 4 రాజుల మీదకి యుద్ధం అసాధ్యం. అంటే అక్కడ వాళ్ళు ఏమై ఉండాలి? వాళ్ళు పరాక్రమశాలులు అయి ఉండాలి. మామూలు కాదు, వాళ్ళు వారియర్స్, వాళ్ళు దేవునిలో వారియర్స్ వాళ్ళందరూ. అందుకే అంటే ఇది అందరికీ మనం తెలియకపోవచ్చు, కానీ నాకు ప్రభు ఒక కళ ద్వారా తెలిపిన ఒక విషయంలో అదేంటిదంటే, వాళ్ళు డైనోసర్ యొక్క ఒక కొదమ సింహం ఎలా ఉంటే రాజులా ఉంటారో, ఒక పొట్టేలు ఎలా అయితే యాజకుల్లా ఉంటారో, ఒక డైనోసర్ లాంటి ఒక స్వభావం తనలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, డైనోసర్ మన పాలవంచకు వచ్చింది అనుకోండి, ఒక అడిగేస్తే చాలు ఒక ప్రాంతం అంతా దాని ఆధీనంలోకి వచ్చేస్తుంది. పరాక్రమశాలి. అలా అబ్రహాం గారు 318 మంది ఆ 4 రాజుల మీదకి వెళ్తే వాళ్ళందరూ పరాక్రమశాలే. వాళ్ళు లుట్టిగా పట్టేసుకుంటారు. ఎలా చంపారు ఏంటిది అనేది మన ఊహకు కూడా అతీతం అది. సో అలా ఉంటదండి. సో అంటే మన స్టేజ్ ఏంటంటే, యాజకుని అవ్వచ్చు, గొర్రెపిల్ల నుంచి సింహం అవ్వచ్చు, రాజు అవ్వచ్చు, గొర్రెపిల్ల నుంచి పరాక్రమశాలి అవుతాం అనమాట. మనం ఖచ్చితంగా పట్టేసుకుంటాం. ఫస్ట్ పరాక్రమం మన హృదయం, మన లోపలే పట్టేసుకుంటాం. ఇందాక మనం అంతరంగాన్ని చూసుకున్నాం కదండి. మన శరీరాన్ని పట్టుకుంటాం, హృదయాన్ని పట్టుకుంటాం, మనసుని పట్టుకుంటాం, లోపల ఆత్మని పట్టుకుంటాం, అన్నిటిని పట్టుకొని లోపలే కంట్రోల్గా ఉంటాం మనం. అప్పుడు చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ అన్ని కంట్రోల్లోకి వస్తాయి. మనం కంట్రోల్ లేకపోతే చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ కూడా అన్కంట్రోల్డ్ అయిపోతాయి. పరాక్రమశాలి గురించి ప్రభు అంటా ఉన్నారు, నువ్వు వెళ్ళి పట్టణాన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు పట్టుకుంటే చాలు, పట్టణమే వచ్చి మనలో దాక్కుంటది అనమాట. వచ్చి అలా ఉంటది మన కంట్రోల్. ఇదండి విషయాలు. సో ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేను ఒక ఉపోద్ఘాతం లాగా అనుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్ మనుషుడికి నరుడికి ఉన్న డిఫరెన్సెస్ లో మనము ఈ యొక్క ఫ్లో చార్ట్ మీదగానే వెళ్తుంది మన లైఫ్ స్టైల్ అంతా, నేను చదివినంత లో ఖచ్చితంగా. సో ఇలా ఉన్న మన లైఫ్ స్టైల్లోకి ఇప్పుడు చూద్దాం, దేవుడు ఎలా ఆయన కనపరుచుకున్నారు మన ఎదుట. మనం ఈ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఏ స్టేజ్ లో మనం ఉంటే దేవుడు మనతో కనపరుచుకునేది మనకు అర్థమైపోతుందండి. ఇప్పుడు ఒకసారి ఈ విషయం చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం మనం చూసినప్పుడు, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడానంట. చూడండి, ఇది చాలా క్రిటికల్ గా ఉన్నది మనకి. దేవుని విషయంకి వచ్చే లోపల ఇలా ఉంటదండి. ఆయన దేవాదేవుడు మనకు తెలుసు, సమీపింపరని తేజస్సులో ఉన్నారు, అమరత్వం గల వారై ఉన్నారు. కానీ ఆయన మనకి, ఆయన వాక్యంగా మనకి కనిపిస్తూ, ఇంకా మనం ఏ స్టేజ్ లో అయితే ఉన్నామో చూడండి, ఇక్కడికి వచ్చేలోపు మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము నరుని స్టేజ్ లో ఉన్నట్లు లెక్క. నరుడు, ఎందుకంటే ప్రభువు కూడా ఈ యొక్క, ఎందుకంటే ఆయన సృష్టించిన విషయాలే ఇవన్నీ, ఈ యొక్క స్వభావాలు ధరించుకునే ఉంటారు ప్రభు. సో అందుకే ప్రభు కూడా ఏం చేస్తున్నారంటే, ఒక నరుడుగా వచ్చి యాకోబు తోటి రాత్రంతా పెనుగులాడుతా ఉన్నారు ఆయన. అంటే యాకోబు ఏ స్టేజ్ లో ఉండాలని, అడవి గాడిద స్టేజ్ లో ఉంటే పెనుగులాడతారా ప్రభు వచ్చి? పెనుగులాడు. యాకోబు ఖచ్చితంగా గొర్రెపిల్ల, కానీ గొర్రెపిల్ల స్టేజ్ లో ఉన్న. అందుకే ఇప్పుడు చూడండి, మనం ఉట్టిగా మార్మన్స్ పొందుంటే దేవుడు వచ్చి మనతో మాట్లాడతారా అండి? ఇక్కడ మాట్లాడరు. మనం ఇంకొద్ది పైకి వెళ్ళాలి. యాజకుని లెవెల్లో ఒక రాజులాగా ఉన్నప్పుడు, పరాక్రమశాలి, ఏదో మనం పట్టుకోబోతున్నప్పుడు, ఈవిల్ స్పిరిట్స్ అన్నింటినీ ఎల్లగొడుతున్నప్పుడు, మన దగ్గర ఉన్న సాతాల క్రియలన్నీ తోస్తున్నప్పుడు, అప్పుడు వచ్చి మాట్లాడతారు ప్రభు మనతో. మన లెవెల్ అక్కడ ఉండాలి. అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. అంటే యాకోబు స్థితి ఎలా ఉందంటే, అక్కడ ఉన్నారు కాబట్టి నరుడు వచ్చి, దేవుడే నరుడిలాగా వచ్చి ఆయనతో రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నారు అనమాట. అది జరిగిందండి. అయితే ఇంకొక విషయం చూద్దాం, దేవుడు నరుల్లానే వస్తారా, ఇంకొంచెం కూడా తగ్గించుకుంటారా అని మనం చూస్తే, ఆదికాండం 18వ అధ్యాయము 1-2 వచనాల్లో, ఆదికాండం 18:1-2లో,
చాలండి. దేవుడు తన యొక్క స్వరూపాన్ని, తన యొక్క నిత్య శక్తిని, దైవత్వాన్ని ఎలా తగ్గించుకుంటూ వస్తున్నారంటే అండి, తను నరుడుగా మనకు కనిపిస్తా ఉన్నారు. నరుడుగానే కాదు, మనిషిగా కనిపిస్తా ఉన్నారు. మనలానే జస్ట్ ఇప్పుడు చూడండి, మనం యాక్చువల్ గా ఎట్లా పుట్టామో, మనకి ఎలా ఉందో అలానే కనిపిస్తున్నారు. దేవుడు వచ్చి అబ్రహాంకి అలానే కనిపిస్తూ మరి అబ్రహాంకి మనిషి లెవెల్లో ఉంటేనే కనిపిస్తే, చూడండి కనిపిస్తున్నారు. ఆయనే యెహోవాగా నరుడుగా కనిపిస్తా ఉన్నారు. ఆయనే దేవునిలాగా తర్వాత కనిపించలేదు కూడా, యెహోవా వాక్కులాగా కనిపిస్తున్నారు అనమాట. సో అలా దేవుడు మన మధ్య కూడా ఆయన యొక్క తత్వాన్ని నరుడుగా, మనుషుడుగా మన ఎదుట పొందుపరిచారనమాట. అందుకే చూడండి, ఇప్పుడు నిర్గమకాండం 33:11 మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడారంటండి. నిజంగా ఒక మనిషి దేవుడితోటి, యెహోవా తోటి మాట్లాడాలంటే మనుషుని స్టేజ్ లో ముఖాముఖి ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఎంత గొప్ప విషయం అది. సరే, ఇప్పుడు మనం రివర్స్ లో చూద్దాం. అంటే ఏంటంటే అండి, దేవుడు నరుడిలాగా వచ్చారు, దేవుడు నరుడి నుంచి మళ్ళీ మనిషిగా మారారు. మనకు అర్థమైపోతుంది. అంటే ఇక్కడ మనకి ఆత్మీయ స్టేట్ లోనే కనిపిస్తారు ప్రభు, ఇక్కడ శారీరక స్టేట్ లో కనిపిస్తారు ప్రభు. ఎందుకంటే ఆయన శరీరంగా మన ఎదుటకు వచ్చారు. అది మనం బిలీవ్ చేసినా చేయకపోయినా పాత నిబంధనలో కూడా వచ్చారు. అది కొత్త నిబంధనలు అయితే క్లారిటీగా వచ్చేసారు కదండి. యేసయ్య దిగి వచ్చారు శరీరంతో. ఇక ఛాన్సే లేదు, నమ్మని ఛాన్సే లేదు మనకి. అందుకే ఇప్పుడు మనం చూస్తే ఇది రివర్స్ లో ఎట్లా జరుగుతుంది. మనమేం మనుషులుగా పుట్టాం, మనకేం తెలియట్లేదు. పరలోక రాజ్య విషయాలు మనకు అర్థం కావట్లా, ఆత్మీయమైన విషయాలు మనకు అర్థం కానప్పుడు ప్రభు మనకేం చెప్తున్నారంటే, ఫస్ట్ మనిషిగా ఏం చెప్తారంటే, ఆదికాండం 30:43 అక్కడ యాకోబు గురించి ఏమనుందంటే, ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడనమాట. అంటే ఏంటంటే, ఆయన ఎప్పుడైతే, యాకోబు ఏంటిదండి, మోసగాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతే కదండి. మోసగాడు లెవెల్ నుంచి మంచోడు లెవెల్కి వచ్చేసారు. మంచోడు లెవెల్ నుంచి ప్రభు యొక్క కళలు, దర్శనాలు కదండి, ప్రత్యక్షతలు, స్వప్నాలు అన్ని పొందుకున్నారు. ఆయన పొందుకొని ఎదుగుతున్న లెవెల్లో యాకోబు గారిని, మరి ఆయన మనిషి రూపంలోనే, ఇంకా మనమంతా మనుషుల్లానే ఉన్నాం కాబట్టి ఆయనకి దీవెన వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ శరీరం కూడా క్షేమాభివృద్ధి పొందక తప్పదు. ఈ శరీరంలో ఉన్నంతసేపు ఇది నిష్ప్రయోజనం అవ్వదు. ఆత్మ ముందు శరీరం తగ్గాలి తప్ప శరీరం జనరల్ గా నిష్ప్రయోజనం అవ్వదు. శరీరంతో ఉన్నాం మనం. అది ఒకవేళ కుళ్ళిపోతూ ఉంటే మనం తట్టుకోలేం కదండి. ఒకవేళ శరీరంలో బాధ ఉందనుకోండి, మనం తట్టుకోలేం. శరీరం కూడా క్షేమాభివృద్ధి పొందాలి. నీలో ఆత్మ క్షేమాభివృద్ధి పొందుతున్న ప్రకారం నీ శరీరం కూడా క్షేమాభివృద్ధి పొందుద్ది. అందుకే కదండి పౌలు గారికి తగిలిన ప్రతి ఒక్కళ్ళు గాని, ఆయన ముట్టుకున్న నడికట్లని గాని, ఆయనకున్న రుమాళ్ళు గాని, అవన్నీ స్వస్థపరుస్తూ ఉన్నాయి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట మనకి. తర్వాత మనం చూస్తే, అంటే ఇప్పుడు మనుషులు లెక్క రివర్స్ లో వస్తాయండి. ఒకవేళ మనుష్యుడు మనమేమవ్వాలి. ఇప్పుడు మనం అడవి గాడిద నుంచి గాడిద, గొర్రెపిల్ల, పొట్టేలు, సింహం, ఫర్ సపోజ్ డైనోసార్ స్టేజ్కి వచ్చామనుకోండి మనుషుల లెవెల్లో, అప్పుడు మనం ఏమవుతూ ఉంటాం అంటే, మనం కూడా నరుడుగా మారిపోతూ ఉంటాం. మనం మామూలుగా ఉన్నాం, ఇంతకుముందు అడవిలో ఉన్నట్టే ఉన్నాం, తర్వాత మనిషిలాగా మారిపోయాం, మంచి చేస్తా ఉన్నాం. మంచి నుంచి ఏమైపోయిందంటే నీతికి మారిపోయింది మన జీవితం. మంచి అనుకుందాం. సో మనుష్యుడు నరుడుగా మారిపోతా ఉన్నప్పుడే ఈ నరుడు, ఇక్కడున్న నరుడు యొక్క దాంతో మాట్లాడుతున్నారు. మనతో ఎందుకు ప్రభు మాట్లాడట్లేదు, మనకెందుకు దర్శనం కలగట్లేదు, మనకెందుకు ప్రత్యక్షత కలగట్లేదు అనే ఒక విషయానికి ఏంటంటే, మనం నరుని స్టేజ్ లో లేం. ఎప్పుడు చూడు మనుష్య స్టేజ్ లోనే ఉన్నాం మనం. ఇది మన ప్రాబ్లం. అందుకే మనతో ప్రభు మాట్లాడట్లా, ఓ దర్శనం ఇవ్వట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వాక్కుని మనకి తెలియజేయట్లే, ఏమీ వింటనట్లేదు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఇంతకాలం ఉన్నాం మనం మన యొక్క అలసత్వం వల్లే, మన యొక్క మనిషి లెవెల్ వల్లే. అట్లని చెప్పి మనం ఏం పాపాలు చేయట్లేదు. ఆ స్టేజ్ నుంచి వెనక్కి వచ్చేసాం, వెనక్కి నుంచి ఇక్కడికి వచ్చి నిలబడతాం, మళ్ళీ ఎవరికో దాసత్వం చేస్తున్నట్టు. ఇక్కడేం పాపాలు చేయం. అన్నెసెసరీ లోడ్, కాడిని మోస్తా ఉంటాం. ఎందుకు మోస్తాం మనకే తెలియదు. స్వతంత్రత పొందాం ఇక్కడికి, ఎందుకంటే కాడిని మోస్తూ మోస్తూ మనం తట్టుకోలేమండి ఆ శ్రమని. ఇక్కడతోటే వేసారిపోతాం మనం. ఇక్కడ నుంచి ఇక్కడికి స్వతంత్రత పొందుకుంటేనే ఈ స్వతంత్రతలో అలాంటి అత్యున్నతమైన
పొజిషన్స్ ప్రభు మనకి ఇస్తారు. యాజకత్వం గాని, రాజతత్వం గాని, పరాక్రమశాలి తత్వం గాని మనకి ఇస్తారు. ఎప్పుడు మనం మనిషిలోనే, ప్రభులోకి వచ్చి మనిషి స్టేజ్ లోనే ఉంటే ఎందుకు ప్రభు ఇక్కడ కనిపించరు ఇక్కడ. మహా అత్యున్నతమైన అబ్రహాం గారు లాంటి వాళ్ళకి ఆయన మనిషిలాగా కనిపిస్తున్నారు తప్ప వేరే వాళ్ళ కనిపించలా. నరుని స్టేజ్ లో మనకు వచ్చినప్పుడు కొద్దిపాటి కళలు, దర్శనాలు ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మొన్న కూడా బ్యాప్టిజం పొందిన, నాకు చాలా ప్రౌడ్గా ఉంది యాక్చువల్ గా. మన బ్యాప్టిజం పొందిన వినయ్కి నేను ఒకటే మాట చెప్పా, నువ్వు ఇప్పటివరకు మంచిగానే ఉన్నావు, ఏదో పాపాలు చేసినావని ఏం నువ్వు మళ్ళీ నువ్వు పాపాలు చేసినావని కానీ ఇట్లనేం లేదు, కానీ నువ్వు దర్శనం మాత్రం పొందుకుంటావు ఈ స్టెప్ తో అని చెప్పాను అనమాట. ఒక స్టెప్ ముందుకేస్తే ప్రభు ఆయనకి దర్శనం ఇచ్చారు. ఆ కళ నాతో కూడా తను చెప్పుకున్నారు అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత చాలా కళలు చెప్తున్నాడు ఆయన. నాకే ఒకలాగా అనిపిస్తా ఉంది తను కళలు చెప్తా ఉంటే, ఇదేంటి నేను అసలు చాలా కళలు ఒక 9 సంవత్సరాల నుంచి పొందుకున్నాడు, నాకు ఈ మధ్య ఒక్కటి రావట్లే. ఒక బ్రదర్ ఈ మధ్య నిజంగా తను ఆ స్టెప్స్ వేస్తూ ఉంటే ఎన్నో కళలు చెప్తా ఉన్నాడు. నాకు అసలు నేను తిరిగి చెప్పలేకపోతానని నాకు బాధ కలుగుతా ఉంది. ఆయనకి ఇంకా చెప్పలేదు కానీ. సో అలాంటి అత్యున్నతమైన స్టేట్ ఏంటంటే మెల్లగా మనం మనిషిలో నుంచి నరుడికి వెళ్ళే స్టేజ్ అనమాట. ఇక్కడ మనకు అర్థమైపోతా ఉంటది. దేవుడు కూడా తను కూడా నరుని స్టేజ్ లోకి వచ్చి ఇక్కడ మనకి చూపిస్తా ఉంటారు ఆయన నిజస్వరూపం, లేకపోతే ఆయన స్వరూపం ఎలా ఉందో మెల్లగా మనల్ని చూపిస్తా ఉంటారు అనమాట. అందుకే యేసయ్య కూడా మనల్ని ఏమంటా ఉన్నారండి, యోహాను సువార్తలో మనల్ని దైవములు అని చెప్తున్నారు కదండి. మనం ఖచ్చితంగా యోహాను సువార్త 10:34లో అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అంటున్నారు. మనం ఖచ్చితంగా దేవుడు అవ్వమండి గ్యారంటీగా. కానీ ఆ దైవత్వంలో మనం ఏమవుతుందంటే ఆ దైవత్వాన్ని మనం అనుసరిస్తూ మన మనిషి స్టేజ్ నుంచి నరుని స్టేజ్కి వచ్చి, నరుని స్టేజ్ నుంచి దేవుడైన దేవుని యొక్క ప్రతిరూపంగా మనం మార్చబడుతున్నప్పుడు ఇక్కడ మనల్ని దైవములు అని చెప్తారనమాట. అందుకే దైవ స్వరూపులు, దైవములు అపోస్లిక్ లెవెల్ అన్నమాట. ఇది అపోస్తుల లెవెల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేవాది దేవుడు ఏం చేశారో భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారిలాగా కదండి. ఇది కూడా మన 1 తిమోతి 6:16లో ఉన్న అద్వితీయమైన దేవుడి గురించి చెప్పట్లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఎలా అయితే ఉన్నారో అక్కడ వరకు మనం చేయగలుగుతాం ఖచ్చితంగా. మనం కూడా దైవములు అని చెప్తున్నారు. సో ప్రభు ఎలా అయితే తన ప్రణాళికని మన ఎదుట పొందుపరిచారో, దేవుడు నరుడుగా మనకు కనిపిస్తూ నరుడు మనుషుడుగా ఎట్లయితే వచ్చారో, మనల్ని కూడా ఒక అమ్మ కడుపులో మనిషికి ఎలా అయితే పుట్టించారో మనం కూడా పెద్దయి మరి మన యొక్క దురాలోచనలు, దుష్టక్రియలు, మన దుష్కార్యాల వల్ల ఎలా అయితే మనము అడవి గాడిద లాగా వెళ్ళిపోయామో మనం అందరం, మళ్ళీ ప్రభువే తన రక్షణ ద్వారా శిలువ రక్తంతో మనల్ని మార్చి మనల్ని మళ్ళీ దాసుని స్వరూపం దాల్పించి మనల్ని ఆయనలో ప్రతిష్ట చేసి కదండి మనల్ని యాజకునిలాగా, రాజులాగా, పరాక్రమశాలలాగా ఎదిగించారనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి. అందుకే ప్రభు కొన్ని మాటలు నేను చెప్తాను ఇప్పుడు. మనుషుడు నరుడు ఒకటే చోటున్న బైబిల్ వర్సెస్ నేను చెప్తానండి, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఎందుకు రెండు ఒకటే అయితే మరి బైబిల్లో 2 పదాలని ఒకటే చోట రాశారు? మనుషుడు నరుడు ఒకటే అయితే ఎందుకు రాయాల్సి వచ్చిందని కొన్ని విషయాలు మనం చూస్తే, యోబు 25:6 యోబు 25:6లో చూస్తే మరి నిశ్చయంగా పురుగు వంటి మనుష్యుడు అని ఉంటదండి. అంటే ప్రభు దృష్టిలో అండి మనం ఇక్కడున్న పురుగే, నరుని లెవెల్లో ఉన్న పురుగే. మనం ఎందుకు పురుగు అంటే మనం ఏ స్టేజ్ లోకి వెళ్తున్నా మన యొక్క గర్వం పెరగకూడదు. మార్మన్స్ పొందాం, ప్రభుని చూస్తున్నాం, ఇక్కడ గర్వం పెరిగిపోయింది అనుకోండి, లేదా మార్మన్స్ పొందిన తర్వాత కూడా గర్వం పెరిగిపోయింది అనుకోండి, ఇక్కడ ప్రభు మనల్ని పురుగులా చూస్తారు. ఇక్కడికి వచ్చినా సరే, మార్మన్స్ పొందిన తర్వాత ప్రభుని చూస్తున్నా సరే, ప్రభులో అనేకమైన అద్భుతాలు, జ్ఞానము, లేదంటే ఆశ్చర్యక్రియలు, సూచక్రియలు ఎన్ని చేస్తున్నా నువ్వు పురుగు వంటి నరుడువే అని చెప్తున్నారు అనమాట. అందుకే ఆ వచనం మీరు చూస్తే పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడంట. ఎందుకు? మెల్లగా మనం ఏం చేస్తున్నాం, అపవిత్రతని పొందుపరుచుకుంటా ఉన్నాం మనం. ఇక్కడ మన ప్రాబ్లం అది. మార్మన్స్ పొందాం, అందులో ఏ డౌట్ లేదు, అందరం మంచోళ్ళమే, మంచి మనుషులమే, మంచి నరులుగా కూడా ఎదిగాం. కానీ ఆ అపవిత్రతను ఎప్పుడైతే మనం పొందుపరుస్తూ ఉన్నామో ప్రభు అంటా ఉన్నారు వెంటనే నువ్వు పురుగువే అని చెప్తున్నారు. నువ్వు ఏ లెవెల్లో ఉన్నా సరే, నువ్వు హైయెస్ట్ అపోస్లిక్ లెవెల్లో ఉన్నా, నువ్వు అప్పుడే మార్మన్స్ పొంది ఒక చిన్న గొర్రె పిల్లలాగా నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెట్టినా నువ్వు పురుగువే అని చెప్తున్నారు ప్రభు ఇక్కడ. అందుకే చూడండి, ఇప్పుడు మనం పాల్వంచ లాంటి ఒక ఊర్లో ఉంటాం, కొత్తగూడెం పాల్వంచ. అందుకే అలాంటి ఊర్లలో ఒకవేళ అతిక్రమాలు, లేదంటే బలాత్కారాలు ఇలాంటివి ఎక్కువేమనుకోండి, మార్గం అంతా చెరిపేసుకున్నాం అనుకోండి. అప్పట్లో నోవాహు
గారి టైంలో ఆదికాండం 6లో జరిగినట్టు ఇక్కడ అంటున్నారు ఒక మాట, ఇర్మియా 49:18 ఎదోము అంట సొదొమ గొమెర్రా లాగా అయిపోతుందంట ఎదోము కూడా. ఎందుకంట? వాళ్ళు చేసిన అతిక్రమాలకి. ఏ మనుష్యుడును అక్కడ కాపురం ఉండడంట. ఇప్పుడు మనం కూడా చూడండి, కొద్దిమందికి మనకి ఎప్పుడైతే మనకి వ్యతిరేకతలో లేకపోతే మనం అక్కడ ఉండాల్సిన స్టేజ్కి లేదో, అది మన యొక్క తప్పుల వల్ల అక్కడ మనం కాపురం ఉండలేము. ఏ నరుడును దానిలో బస చేయడంట, వచ్చి ఉండడంట, తినడంట అక్కడ ఆ ఊర్లో. ఇట్లా కొన్ని ఉంటాయి, మన ఊర్లు వదిలేసి వచ్చిన స్టేజ్లు ఉంటాయి మనకి. కొన్ని ఊర్లు వదిలేసి వెళ్ళిపోతాం, అలా ఉంటాయి మన ఊర్లన్నీ. ఎంతో ఆత్మీయతతో మనము ఇక్కడ ఉండగలిగితే తప్ప ఆ ఊర్లో మనం ఉండలేము యాక్చువల్గా కదండి. ఎన్నో అవమానాలు, నిలదొక్కలు. ఎందుకు మన ఊరు వదిలేసి వచ్చాము కూడా మనకు అర్థం కాదు కొన్నిసార్లు. చూస్తే ఇక్కడ ఉంటాం మనం ఎక్కడున్నా సరే. అందుకే అది ఎదోములాగా సొదొమ గొమెర్రాల్లాగా లేకుండా చూసుకునే బాధ్యత మనది. అది కొత్తగూడెమైనా పాల్వంచన ఏదైనా. అందుకే ప్రభు అంటున్నారు, యెహోవా అబ్రహాం గారితో మాట్లాడేటప్పుడు ఒకటే మాట, వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ లో డిస్కషన్ లో మాట అంటున్నారు, 10 మంది ఉన్న లాస్ట్ కి సొదొమ గొమొర్రాను వదిలేస్తా అంటారు ప్రభు. 10 మంది లేరు, మొత్తం కాల్ చేశారు. మన దగ్గర కూడా అంతే, 10 మంది. ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నాం అనుకుంటా, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాం, ఇంకొకరు కావాలి. సో 10 మంది ఉంటే ఖచ్చితంగా మనము మన ఊరిని కాపాడుకోగలం. కానీ ప్రభు అంటారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, యెరూషలేం పరిస్థితి ఏంటంటే అండి, అది ఆల్రెడీ ప్రభు నడిపించిన జనాంగం దాసత్వంలో నుంచి స్వతంత్రంలోనికి తీసుకొచ్చి వాళ్ళకి అనేకమైన విశిష్టమైన పదవులు వాళ్ళకి ఇస్తే వాళ్ళే కదండి యాజకులయ్యారు, రాజులయ్యారు, యుద్ధాలు చేశారు, గెలిచారు అంతా. కానీ అందుట్లో ఒక్కడు కూడా నీతిమంతుడు లేకపోతే యెరూషలేంని సర్వనాశనం చేస్తా అన్నారు ప్రభు. అందుకే ప్రభు ఆ సిద్కియా టైంలో లాస్ట్ యూదా కింగ్ వచ్చేలోపు ఒక్కడు కూడా లేడంట నీతిమంతుడు. అందుకే దాన్ని సర్వనాశనం చేసేసి మనకున్న ఈ మందిరాన్ని అగ్నితో కాల్చివేసి తీసుకెళ్లిపోయారు అంత మళ్ళీ ఖైదులో దాసత్వం. ఇక్కడికి కొంతమంది మనుషులు బాగానే ఉండుంటారు, కానీ దాసత్వం అక్కడి నుంచి మారితే ఇటు లేకపోతే అటు. కొద్దిమంది మారిన వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ మందిరం కట్టుకుంటా ఉన్నారు. సో ఈ లెవెల్లో ప్రభు మనల్ని ఒక సైకిల్ చూపిస్తూనే ఉన్నారు. ఇందులో కొన్ని జనరేషన్స్ అయిపోతాయి, మనకు అర్థం కాకముందే మన లైఫ్ ముందుకెళ్ళిపోతూ ఉంటది అనమాట. అందుకే ఇంకొక మాట చూద్దామండి. యెషయా 31:8 నరునిది కాని ఖడ్గం వలన, చూడండి, ఖడ్గం నరునిది కాదంట, అశూరీయులు కూలుదురంట. ఇక్కడ కూడా చూడండి, మనుష్యునిది కాని కత్తి పాలగుదురంట. నరునికేమో ఖడ్గం వస్తూ ఉంటది పైనుంచి, మనుషుడికేమో కత్తి వస్తూ ఉంటది పక్క నుంచి. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అంటే ఇక్కడ ఖడ్గం, కత్తి కూడా శరీరకతను చూపిస్తా ఉంటే ఖడ్గము ఆత్మీయతను చూపిస్తా ఉంది. సో ఇలా మనము అవి గ్రాస్ప్ చేయగలిగితే ప్రభు ఎందుకు కొన్ని చోట్ల కత్తి అని వాడారు, కొన్ని చోట్ల ఖడ్గం అని వాడారు అనే విషయాలు కూడా మనకి వెలికి తీయొచ్చు అనమాట మనం బైబిల్స్ చదువుకునే ప్రక్రియలో. సరే, అయితే ఇప్పుడు యేసయ్య ఏమంటున్నారంటే మనకి ఫస్ట్ యెహోవా దేవుడు ఏమంటున్నారంటే ద్వితీయోపదేశకాండం 8:3 ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతురంటండి. ఇప్పుడు చూడండి, మనం ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు పెద్ద ఆహారం గురించి పట్టించుకోమండి. మనం ఇక్కడ ఆహారం గాని పానీయాల గురించి కానీ ఈ శారీరకమైన ఈ ఆహార విషయాల్ని ఇక్కడ ఉన్నప్పుడు పెద్ద పట్టించుకోం. మనం ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం బాగా పట్టించుకుంటాం. ఏం నాకు సరిగ్గా టైంకి భోజనం పెట్టలేదు, రాగానే మంచినీళ్ళు ఇవ్వలేదు, కాఫీ పెట్టలేదు అని ఇక్కడ తెగెగురుతాం మనం. కానీ ఇక్కడికి వచ్చామనుకోండి, పెట్టకపోయినా పర్లేదు, ఆ రోజు పస్తునుంటా అన్న ఫీలింగ్ లోకి వచ్చేస్తాం మనం. ఆ ఫుడ్ లేకపోయినా పర్లేదు బ్రదర్, ఏం కాదనుకుంటాం. ఇది నరుని స్టేజ్. అందుకే యెహోవా దేవుడు ద్వితీయోపదేశ కాండంలోనే అంటున్నారు, ఆహారం అవసరం లేదు మనిషికి, ఆయన సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారంట. ఇక్కడ బ్రతుకుతారు. నిజంగా నేను ఇప్పుడు చెప్తున్నా, మనము మన యొక్క ఆహారపు విలువల్ని తగ్గించుకుంటే మనం ఆల్రెడీ నరుని స్టేజ్ లో ఉన్నట్టే. ప్రతి ఒక్క చోట ప్రభు మనల్ని నువ్వు ఆత్మీయతగా ఉన్నావా, నువ్వు శరీరతగా ఉన్నావా అని చెప్తున్నారు అనమాట. ఏది ఎంత ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నాం ఆ సందర్భానికి అనేది ఇంపార్టెంట్. అందుకే యేసయ్య కూడా ఒకటే మాట అంటున్నారు మత్తయి సువార్త 4:4 అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని యేసయ్య కూడా చెప్తున్నారు మనకి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పాత నిబంధనలో యెహోవా దేవుడైనా, కొత్త నిబంధనలో యేసయ్య అయినా, ఆయన ఒకటే మాట చెప్తుంది ఏంటంటే, మీరు నరుని స్టేజ్ లో ఉండండి,
బతకడానికి తినండి మనుషుని స్టేజ్లో, కానీ తినటానికే బతకమాకండి. మీరు నరుని దగ్గరికి వెళ్ళండి ప్రభు చెప్తున్నారు అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ విషయంలోనే. అందుకే ప్రభు కూడా వాళ్ళ శిష్యులను ఒక దగ్గరికి పంపించినప్పుడు వాళ్ళ ఆహారం కొని తేయడానికి లేట్ అయ్యి వాళ్ళు వచ్చిన తర్వాత అంటున్నారు, మీరు నాకు రొట్టెలు తీసుకురావడానికి వెళ్ళారు కానీ నాకు భుజించుటకు వేరే ఆహారం నా దగ్గర ఉన్నది, నేను ఆల్రెడీ తినేసిన అంటున్నారు అనమాట ప్రభు. ఆయన ఇక్కడుండి మాట్లాడుతున్నారండి, ఉన్నది మనిషి శరీరంలోనే, భూమి మీదనే ఉన్నారు ఆయన, కానీ తినేశారంట. నేను కూడా కొన్నిసార్లు అంటే రవి గారితో మాట్లాడుతూ ఉంటా కాబట్టి ఆయన అంటారు, అసలు ఫుడ్ విషయంలో ఆయన పట్టించుకున్నట్టే నేను ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడు ఏంటంటే నేను తాకలేస్తా ఉందంటే ఒకటింటికి మనకి గజగజ వణుకొచ్చేస్తా ఉంటది. అసలు నిజంగా రవి గారు 4, 5 అవుతా ఉంటది, 6 అవుతా ఉంటది. మరి అంటే అది ఒకవేళ తన వ్యాపార నిమిత్తం అలా వేసుకున్న, ఫుడ్ విషయంలో మాత్రం అంటే ఆత్మీయతలో కూడా మనం నిజంగా అలాంటివి చేయగలిగితే గొప్ప విషయం. నరుని స్టేజ్ లో ఉంటాం మనం కదండి. కొంతమంది డైట్ లో ఉండి చేస్తారు, అది వేరే విషయం. కానీ ఆ డైట్ ని ఆత్మలో కన్వర్ట్ చేసామనుకోండి, ఆత్మీయతలో ఉంటాం. నరుని స్టేజ్ ఎప్పుడు దేవుని యొక్క సంగతులే జరుగుతూ ఉంటాయి అక్కడ, మనకి తెలియకుండానే. అలా ప్రభు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారనమాట. అందుకే చూడండి, కీర్తనలు 80:17లో నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నువ్వు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండును గాక. అందుకే ప్రభు అంటున్నారు, మీరు ఒకవేళ మొత్తానికి నరుని స్టేజ్లో ఉన్న, మనుషుని స్టేజ్లో ఉన్న, ప్రభులో ఉన్నప్పుడు ప్రభు యొక్క కుడి చెయ్యి మనుషునికి తోడుగా ఉంటది, నరునికి తోడుగానే ఉంటది. ఇప్పుడు చూడండి, మనము ఆత్మీయతలో ఇక్కడ 1 గంట సేపు గడిపామండి, ఇంటికి వెళ్ళాం. అట్లని చెప్పి ప్రభు చెయ్యి మనకి తోడుగు లేనట్ట? మనుషుల్లానే ఉన్నాం, మనం ఏం ప్రేయర్ చేసుకోవట్లే, ఇంట్లో మామూలుగా ఉన్నాం. కానీ ప్రభులో ఉన్న మన శారీరకతని ప్రభు అప్రిషియేట్ చేస్తారు, మన ఆత్మీయతని ఇంకా ఎక్కువ అప్రిషియేట్ చేస్తారు ప్రభు. హల్లెలూయా. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అందుకే ప్రభు ఇంకో మాట అంటున్నారు, యెషయా 13:12లో బంగారు కంటే మనుషులను. చూడండి, ఇప్పుడు మనం బయట బంగారం కోసం మన దగ్గర డబ్బులు ఎక్కువైనప్పుడు లేకపోతే బంగారాన్ని కొనుక్కొని దాచిపెట్టుకుంటా ఉంటాం. బంగారాన్ని మనుషులతో పోలుస్తున్నారు ప్రభు ఇక్కడ. ఎందుకంటే మంచోళ్ళమే మనం బంగారం కావాలి కదండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, కొనుక్కోవాలి, చేస్తాం. కానీ ఇంకో మాట చూడండి, ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఆయన ఉండజేసేదరంట. ఓఫీర్ అనే ఒక ప్రదేశంలో దొరికే సువర్ణము అతి శ్రేష్టం. మన ఇండియాలో దొరికే బంగారం టైప్ కాదు అది, అది అతి శ్రేష్టమైన నరుని స్టేజ్ లో వేసుకునే బంగారం అనమాట. అది ఓఫీర్ సువర్ణం కంటే బెటర్ గా ఉండే నరులని ఆయన ఉండజేస్తారంట ఇక్కడ. వాళ్ళు పట్టించుకోరు, పాలవంచ కొత్తలో దొరికే బంగారాలను పట్టించుకోరు వాళ్ళు, లేదా దుబాయ్ లో దొరికే బంగారాలను పట్టించుకోరు. వాళ్ళ లెవెలే వేరు. వాళ్ళ బంగారము పరలోక రాజ్యపు ఆ స్ట్రీట్స్ మీద ఉన్న బంగారము, అక్కడున్న మహిమాణిక్యాలు, ఆ నీలాంజనాలు, వాళ్ళ యొక్క స్టేట్ అది. వాళ్ళు అక్కడ ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళంతా. ఇక్కడున్న బంగారము మనుషులు ఆలోచిస్తూ ఉంటారు, మంచిలోనే, నో ప్రాబ్లం. కానీ ప్రభు అంటున్నారు, ఈ బంగారాన్ని వదిలి నువ్వు ఈ సువర్ణమైన స్టేజ్ లోనికి వెళ్ళు. ఓఫీర్ సువర్ణం లాంటివి నువ్వు. మనిషి చేతుండే బంగారము ఓకే, ఫర్ సమ్ టైమ్ ఓకే అది, కానీ నువ్వు ఇక్కడికి వెళ్ళు అని ప్రభు ఎప్పటికప్పుడు మనల్ని ముందుకు నెడుతూ ఉన్నారనమాట. సో అలా మనకి దేవుడు చాలా విషయాలు, ఇవి కొన్ని వచనాలండి. ప్రభు మన బైబిల్లో మనుష్యుడు నరుడు అనే మాటలు ఒకటే వచనంలో పొందుపరిచిన విషయాలు ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ఒకటే దగ్గర. మనం ఇప్పటివరకు అవి చాలా మంది సేమ్ అని అనుకుండొచ్చు మనం కదండి. సో ఇంకా మనము ఇంకొక 2 విషయాలు చూసి నేను వెళ్తానండి. అయితే ఇక్కడ మనం మనుష్యుడు నరుడు ఈ విషయాలు చూసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఒక 2 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. మనుషుని లెవెల్లో మనకి చాలా వార్నింగ్స్ ఉన్నాయి. ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా మనము, లేకపోతే రానప్పుడు కూడా మనిషి స్టేజ్లో చాలా వార్నింగ్స్ ఉన్నాయి మనకి. ఇందాక చెప్పినట్టుగా మనలో పులిసిన పిన్ని ఉంటుంది, అది తొలగించుకోవాలి. పరిశుద్ధమైన వాటిని ఉట్టిగే ముట్టుకోకూడదు. అందుకే ప్రభు తన కొండ దగ్గర కానీ, తన మందిరం దగ్గర కానీ కదండి, తన యొక్క ఆత్మ విషయంలో, దూషణ విషయంలో కానీ కదండి, ఆత్మ విషయంలో కానీ పరిశుద్ధాత్మ విషయంలో కానీ దూషణ చేయొద్దు అంటా ఉన్నారు. వీటిని కొంచెం బెటర్ కేర్ఫుల్గా ఉంటామంటా ఉన్నారు మనిషికి. ఎందుకంటే మనిషికి అర్థం కాదు ఇది. ఆయన పర్వతం కానీ, ఆయన మందిరం కానీ, ఆయన ఆత్మ కానీ, ఆయన పరిశుద్ధాత్మ ఈ మనిషి లెవెల్లో అంత అర్థం కాదండి. అర్థం కానప్పుడు వాటిని ముట్టుకోకూడదు. అది పరిశుద్ధమైనది, ముట్టుకుంటే మరణపాత్రుడు అని చెప్తున్నారు. మనం నిజంగానే చనిపోట్లా ముట్టుకోగానే, బట్ చనిపోయినోడితో సమానం ప్రభుకి. అందుకే అక్కడ కేర్ఫుల్గా ఉండాలి మనం.
ఇంకా ప్రభు ఏమంటున్నారంటే, సరే ఆ విషయం మనము ఒకవేళ మనుషుల లెవెల్లో చూస్తే మనం కొన్నిసార్లు ఇక్కడికి వెళ్ళిపోతాం. చాలా మంది మనలో ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ మనుషుల లెవెల్లో చాలా మనము మొత్తానికి ఓవర్కమ్ చేయగలుగుతున్నాం. ఈ లెవెల్లో ఉన్న మనకి ప్రభు అంటున్నా ఉన్నారు ప్రసంగి 3:18, మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లు. ఇదేంటంటే నరుని స్టేజ్ లోకి వెళ్ళి మనము దేవునితో సమానంగా ఇక్కడ ఉంటే మృగముల వంటి వారు అని ఎట్లా అంటున్నారు అసలు? ఇంకా ద్వితీయోపదేశ కాండం 10:17 ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టాడంట. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత లక్ష్య పెట్టకపోవడం ఏంటండి? అంటే ఇక్కడ మన బలహీనతలు ఎంత దారుణంగా ఉన్నాయో చూసుకోండి. ఎదిగిన తర్వాత ప్రభు మనల్ని దాసుని నుంచి స్వతంత్రుడిగా చేసి, స్వతంత్రుడి నుంచి యాజకుడు, రాజు, పరాక్రమశాలిని చేస్తే అక్కడ మనకి గర్విష్ఠులు అయిపోయి మనము మన ముఖాన్ని లక్ష్య పెట్టకుండా ఉండే స్టేజ్ లో ఇక్కడికి వచ్చాం. అందుకే చూడండి, ఇప్పుడు ఎంతో మంది నరుని స్టేజ్, నిన్ననే దేవునితో మాట్లాడినా అని అంటారు, ప్రభు విషయాలన్నీ చెప్తారు, కానీ వాళ్ళు ప్రభు యొక్క మార్గాల్లో ఉండరు, తప్పిపోయిన వాళ్ళ లెక్క ఉంటారు అనమాట. సో అలా ఉండకూడదు మనం. అయితే ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలన్నది ఏంటంటే, మనుషుని స్టేజ్ లో మనకి ఒక నరుడు చేసినట్టుగా ఎవరు చేయలేపారనమాట. ఒక 2 విషయాలు. అదేంటి అంటే, యోబు కాకుండా ముందు యెహోషువ గురించి చూద్దామండి. యెహోషువ 10:12-14 యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా చంద్రుడా నువ్వు అయ్యాలోను లోయలోను నిలువు అన్నప్పుడు ఆగిపోయినాయి. చూడండి, మనం ఏ స్టేజ్ లో ఉంటే సూర్యుడిని, చంద్రుడిని, లేకపోతే నక్షత్రాలని కానీ ఇంకా ఈ సృష్టి మనం కనిపిస్తున్న సృష్టిలో మనం ఆపగలమండి? నరుని స్టేజ్ లో ఉంటే ఆపగలం. మనుషుని స్టేజ్ లో ఉండి మనం ఎంత ప్రేయర్ చేసినా ఆ ప్రేయర్స్ కి ఆన్సర్స్ రావు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రేయర్స్ కి ఆన్సర్ రావట్లేదంటే ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ ఉండి ఎంత చేసినా అవ్వదు, ఇక్కడ ఉండాలి. ఆత్మీయమైన స్థితి ప్రతి ఒక్క అంశంలో ఆత్మీయత చూపెట్టాలి మనం. అందుకే యోబు ఒక మాట అంటున్నారు, మనం ఇక్కడ ఉండి మన వల్ల కాదు కాబట్టే యోబు మాట అంటున్నారు. ఎందుకంటే మనకి సాతాను యొక్క కదండి, ఒక పక్కేమో దేవుడు మనల్ని పరీక్ష చేస్తూ ఉంటారు, ఓ పక్క సాతానేమో శోధిస్తూ ఉంటది మనల్ని. ఈ రెండింటి మధ్యలో మనం ఏమైపోతాం అంటే యోబులాగా అయిపోతూ ఉంటాం కొన్నిసార్లు. అప్పుడు యోబు అంటా ఉన్నారు 9:33 యోబు 9:33, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. మధ్యవర్తి లేడని చెప్తున్నారండి మనకి. ఎందుకంటే మనుషుల్లో ఎవరు కనిపించలే మనకి మధ్యవర్తి. సరిగ్గా వాళ్ళు మనల్ని ముందుకు నడిపించలేకపోతా ఉన్నారు. ఏ మనిషిని మనం చూసుకున్నా ముందుకు నడిపించలేకపోతా ఉన్నారు. ఏదో ఒక మైనస్ కనిపిస్తా ఉంది వాళ్ళల్లో, ఏదో ఒక వీక్నెస్ కనిపిస్తా ఉంది. అందుకే యోబు 33:23 కూడా ఆయన ఏమంటున్నారంటే, నరులకు యుక్తమైనది ఏదో దానిని వారికి తెలియజేయుటకు. చూడండి, మనం కూడా దేవుల్లో ఎదగడానికే ప్రయత్నిస్తున్నాం. మోషే గారి లెక్క అడుగుతున్నాం, ప్రభువా నీ మార్గాలు ఇంకా తెలుపు, ప్రభువా కొన్ని తెలిపావు ఇంకా తెలుపు, నీ ప్రత్యక్షత ఇంకా రాని, ముఖాముఖిగా నాతో ఇంకా మాట్లాడు, నీ దర్శనాలు ఇవ్వని ఆయన అడుగుతూనే ఉన్నారు ఇంకా నెక్స్ట్ లెవెల్ కి. అలాంటి నరుని స్టేజ్ ఆయనకి తెలపటానికి వేలాది దూతల్లో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయితే ఎంత బాగుండు, ఎంత మేలు అని యోబు అంటున్నారండి. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. ఆ వేలాది దూతల్లో గనుడగు ఒకళ్ళు మనకి మధ్యవర్తి అయితే ఎంత మంచిది మనకి. ఆ నరుడే వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుంటుందండి మనకి. అలాంటి నరుణ్ణే ప్రభు 2000 సంవత్సరాల క్రితం పంపించారు. ఇప్పటికీ కూడా ఆత్మీయంగా అదే నరుణ్ణి మనకి మధ్యవర్తిగా ప్రభు పంపిస్తున్నారు. అది ఎవరో కాదు, మనకి తెలుసు. 1 తిమోతి 2:5 ఆయన క్రీస్తు యేసు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అని నరుడు అంట ఆయన ఇక్కడ. సో ఎంతటి దగ్గరి రిలేషన్షిప్ ప్రభు తెచ్చారండి మనకి. ప్రభువే నరుడిలాగా పుట్టి మధ్యవర్తిగా ఉండి క్రీస్తు యేసుగా పిలువబడి ఆయనే మనిషిలాగా వచ్చి మనలానే తింటూ మనలానే తాగుతూ కదండి, మళ్ళీ ఆయనే మళ్ళీ ఉపవాసాలు ఉంటూ నరుని స్టేజ్ లోకి వెళ్ళిపోయి ఆయనే సిలువ మీద తన సిలువ యాగం చేసి ఆయనే దైవం అయిపోయి దేవుడైపోయి మహాదేవుడు అయిపోయి ఉన్నారు. ఆయనే అద్వితీయమైన ప్రభు. చూడండి ఎలా ఉందో స్టేజ్. ఆయన లాంటి స్టేజ్ లోకి మనం వెళ్ళకపోయినా మనకున్న మన చిన్న జీవితానికి నరుడుగా మనల్ని సృజించారు కదండి. ఆదికాండం 1:26-27 నరులే, ఆదికాండం 2:7 నరులే. అక్కడంతా నరుల మీదనే ఉంటది. ప్రభు నరుడనే పిలుస్తున్నారు మనల్ని. మనిషి అని ఇక్కడ చెప్పారా? శరీరాన్ని పెట్టినా సరే నరుడనే పిలుస్తున్నారు ప్రభు.
ఎలా పిలుస్తున్నారండి మనల్ని? ఆయన ఊహలో, ఆయన చూసే దృష్టిలో మనం ఎప్పుడు నరులుగానే ఉంటాం. గొప్ప దృష్టి అయింది. మనల్ని నరులుగానే చూస్తున్నారు కానీ మనం మాత్రం, ప్రభువా నువ్వు నన్ను చూడమాకు, నువ్వు చూస్తే నాకు భయం వేస్తుందేమని చెప్పి మనం మనిషిగానే బతుకుతున్నాం. అది జరుగుతుందండి మన జీవితాల్లో. సో ఖచ్చితంగా మనం ఇక్కడి నుంచి కూడా ముందుకెళ్ళి మనం నరులుగా బతకాలని ప్రభు తన యొక్క సంకల్పాన్ని మనకి చూపిస్తూ ఉన్నారు. అందుకే ఒకసారి విలాప వాక్యాలు 3:26-27లో, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది. మనం అందరం కూడా ఆశ కలిగి, మనిషిలాగా నరులాగా ఆశ కలిగి మనం ఓపికతో ఆ రక్షణని కనిపెట్టుకుంటే, అప్పుడు 27వ వచనంలో ఏమంటున్నారండి? యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలంట. నీ యూత్ లోనే నువ్వు కాడి మోయి. మనం ఏం చేస్తామంటే, ఎట్లాగో నేను కూడా ఓల్డ్ అయిపోయా కదండి, 42 నాకు. ఇప్పుడు ఏమైపోయిందంటే, దేవుళ్ళలోకి వచ్చిన 9 సంవత్సరాలు కౌంట్ చేసుకుంటున్నా. ఓకే, 9 సంవత్సరాలుగా నేను దేవుళ్ళలో ఉంటున్నా, ఇది నా యవ్వనం అని నేను చెప్పుకుంటున్నా. కానీ నా యాక్చువల్ యవ్వనం, మనిషికి ఉన్నప్పుడు నా యవ్వనం ఏమైపోయింది? వేస్ట్ చేసుకున్నా నేను యాక్చువల్ గా. అందుకే మీ యవ్వన కాలంలోనే మనము చేసుకోవాలి తప్ప, నరుడి కాలానికి వచ్చే లోపల మనకి ఏమవుతా ఉంటది అంటే, ఏజ్ పెరిగిపోతా ఉంటది, లోపల ఉన్న ఆత్మీయత ఏజ్ చిన్నగా ఉంటది. ఇప్పుడు నేను 9 సంవత్సరాల బాలుడిని, చిన్నపిల్లుడిని ప్రభు దృష్టిలో, మారు మనసు పొందిన దృష్టిలో. కానీ డాడీ 27 సంవత్సరాల యవ్వనుడు, 78 సంవత్సరాల్లో ఆయన 27 సంవత్సరాల యవ్వనుడు కదండి. ఎంత బలీయంగా ఉందండి ఆయన సేవ. ఇది మనం ఎందుకు ఆశ్చర్యంతో మునిగిపోతున్నామంటే, అలా ఉంటది 27 సంవత్సరాలప్పుడు నువ్వు సేవ చేస్తే. యేసయ్య వచ్చి 30 సంవత్సరాలప్పుడు సేవ చేస్తే అలా ఉంటది. యాక్చువల్ యవ్వనంలో నీ శరీరం యవ్వనంగా ఉంది, నీ ఆత్మ యవ్వనంగా ఉంది. నువ్వు నరుడుగా నువ్వు ఉన్నప్పుడు యేసయ్య సేవని, అందుకే మన ఊహలకు అతీతంగా ఉంది ఆయన సేవ, ఆయన రక్షణ అతీతం. ఆయన మనుషుడికి వచ్చి నరుడుగా ఉన్న స్టేజ్ 30 to 33.5 సంవత్సరాల్లోనే చేసేమంటా ఉన్నారు ప్రభు. లేట్ చేయొద్దంటా ఉన్నారు. సో ఇది మనము ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకొని మనము ఫస్ట్ మనుషుడిగా మారి కదండి. మరి అడవి గాడిదలా ఉంటే వేస్ట్, మన జీవితాలు వేస్ట్. కనీసం గాడిద నుంచి ఎవ్రీడే మన లైఫ్. ఎందుకంటే మనం ఎంత ఎత్తెదిగినా నువ్వు పెద్ద రాజు అయినా దీనుడిగానే ఉండమంటా ఉన్నారు ప్రభు కదండి. నువ్వు విందులో కూర్చోగలిగే నీ యొక్క స్టేజ్ ఉన్న వడ్డించేటోళ్ళు లెక్క ఉండమంటా ఉన్నారు ప్రభు. సో అలాంటి మహత్తరమైన విషయాల్లో నీ ప్రభు మనకి నేర్పిస్తూ ముందుకెళ్తూ, అందుకే లాస్ట్ గా మార్కు సువార్త 15:39లో, ఇంకా లూకా 23:47లో, అలా మనం ఒకవేళ మన జీవితాన్ని ఎండ్ చేసి ప్రాణం విడిచామనుకోండి భూమి మీద, అప్పుడు మన పక్కన వాళ్ళు అనాలి మనతో, ఈయన నిజంగా నీతిమంతుడే కదండి, ఈ మనుషుడు దేవుని కుమారుడే అని ప్రభు మనల్ని మహిమపరచాలి. ఎగ్జాక్ట్లీ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలా అయితే మహిమపరిచారో ఆయన ప్రాణం విడిచినప్పుడు, మనం కూడా ఒకవేళ ప్రాణం విడిస్తే ఆ రాకడికి ముందు మనల్ని కూడా ఈయన నిజంగా నీతిమంతుల్లానే బతికాడు, ఈయన ఖచ్చితంగా దేవుని కుమారుడే అని దేవుని మహిమపరచాలి మనల్ని బట్టి. ఒకవేళ మనం రాకడలో పాలిభాగస్థులం అయిపోయామనుకోండి, వాళ్ళే షాక్ అవుతారు. మనము మన యొక్క రెప్పపాటున మన యొక్క ఈ శరీరము మహిమ శరీరంగా మార్చబడి ముందుకెళ్ళిపోవాలి. అందుకే యోహాను సువార్త 3:3లో యేసు ప్రభు గారు క్లియర్ గా చెప్తున్నారు ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. కానీ ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయండి? ఇప్పుడు నాకు ఇంతకుముందు తెలియదు ఇవన్నీ. నా స్టడీలో, ఈ 9 సంవత్సరాల స్టడీలో ఎప్పుడో ప్రభు ఏవేవో చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడెక్కడో మనకి లింక్స్, మన అందరికి తెలుసు, ఇప్పుడు చదివే ప్రతి ఒక్కరికి తెలుసు, మనం ఒకటి చదువుతా ఉంటే ఎక్కడో లింక్ తగులుతూ ఉంటది, ఎటెటో వెళ్ళిపోతా ఉంటాం, మళ్ళీ అసలు ఇక్కడికి రాలేము కొన్నిసార్లు. అలా ఉంటది మన యొక్క స్టడీ. అసలు డిఫరెంట్ కనెక్షన్స్ డాడీ కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు, చాలా డిఫరెంట్ వాక్యాల ద్వారానే మాట్లాడేస్తా ఉంటారంట ప్రభు. ఇంకా అంత లోతైన అనుభవంలోకి మనం ఎంత వెళ్ళాలని కోరుకుంటున్నాం. అందుకే పైనుండే జన్మించాలి, మన దృష్టి అంతా పైనే ఉండాలి, అదృశ్యమైన వాటి మీదే మన దృష్టి ఉండాలి. ఎందుకంటే మన ప్రకటన గ్రంథం కూడా ఒక లీలగా ఒకసారి వినేసాం, ఇంకా మనం లోపలికి వెళ్ళాలి. అందుకే మనం కూడా మనుషుడు నరుడు అనే తేడా తెలుసుకుంటూ ప్రతిరోజు జరిగే ప్రక్రియ, ఇది ఒక అంశం కాదు, ఇది ఒక ప్రక్రియ. మన జీవితం పొద్దున్న లేసి నువ్వు మనిషిగానే ఆ రోజున ఆత్మీయత ఏం లేకుండా పడుకున్నావా, లేకపోతే ఏమైనా ఆత్మీయ కార్యాలు చేసి నరునిగా కొద్దిగా సరే ఈ లెవెల్లో టచ్ చేసి మళ్ళీ మనం మనిషిగా వెళ్ళిపోయి ప్రభుల్లో పడుకున్నాం అనేది ఇంపార్టెంట్. అందుకే మనం మారు మనసు పొంది మనుష్యుడి నుంచి నరుడుగా మార్పు చెందుతూ ముందుకెళ్ళిపోవాలని కోరుకుంటూ ఈ యొక్క అంశాన్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరం ఒకసారి లేచి నుంచుంటే ఒక్క నిమిషం ప్రభుని మనము వేడుకుందామండి. ఈ విన్న విషయాల గురించి ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకొని ప్రభుని అడిగి వేడుకుందాం. అందరం చేతులు ఎత్తుదాం. ప్రభువా,
నాయన ఈ యొక్క శుక్రవార సమయంలో నాయన ప్రభా మాకు నాయన ఎన్నో విషయాలు నాయన మనుషుని గురించి, నరుని గురించి నాయన ప్రభా, శారీరకత గురించి, ఆత్మీయత గురించి ఎన్నో విషయాలు మాకు తెలిపారు నాయన ప్రభా. ప్రభా మీరు అద్వితీయమైన దేవుడు అయి ఉండి నాయన ప్రభా, మీరు నరుడుగా మా ఎదుట కనపరుచుకుంటూ మేము మిమ్మల్ని చూసే విధంగా ఆ భాగ్యాన్ని మాకు ఇచ్చారు నాయన ప్రభా. మనిషిలా కూడా మా ఎదుట మీరు నాయన క్రీస్తులాగా వచ్చి మాకు ఎలా అయితే ఈ యొక్క మనిషి నరుడిలాగా మార్చబడాలో, ఈ యొక్క నరుడు దైవంలాగా ఎలా మార్చబడాలో మాకు పొందుపరిచారు నాయన ప్రభా. మీకే వేలాది వందనముల స్తోత్రం నాయన ప్రభా. హల్లెలూయా. ప్రభా మీరే నాయన మాకు ఈ యొక్క అత్యున్నతమైన విషయాల్ని తెలుపుతూ నాయన ప్రభా రాకడ పర్యంతము నాయన మా యొక్క ఆత్మజీవము, శరీరం నిందరహితంగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన ప్రభా. ప్రభా ఈ చిన్న మందగా ఉన్న మాకు మీ యొక్క అతీతమైన విషయాల్ని మాకు నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్ళమని నాయన పరిశుద్ధాత్మ దేవ, మీ యందు ముద్రింపబడి ఉన్న మాకు మీ యొక్క సహవాసాన్ని, తోడ్పాటుని ఎంతో మాకు ఇచ్చి మమ్మల్ని రాకడ పర్యంతం ముందుకు నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడి కొంచెం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమందరం అలాగే నిలబడి పరలోక ప్రార్థన మరియు చివరి దీవెనతో సెలవు తీసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం